Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. ముఖ్యంగా ఇండియాలో ఒక అప్డేట్ అయితే ఉందండి, మిలియనర్స్ సంబంధించి. అప్డేట్ ఏంటో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇండియా నుంచి బిలియనర్స్ ఆర్ గోయింగ్ అవే, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. ఇండియాలో వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నారు. ఎందుకంటారు? దానివల్ల ఇండియాకి ఏమైనా నష్టం ఉందంటారా? షూర్ అండి. మనకి రెగ్యులర్గా న్యూస్లో అప్డేట్ వస్తుంటుంది. మనకి తెలియని సెలబ్రిటీస్ కూడా చాలామంది వేరే కంట్రీ సిటిజన్స్ కూడా ఉన్నారు. అది చాలామందికి తెలుసు. నేను బయటికి అంటే పేరు పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు, కానీ చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు ఉండేది ఇండియాలో, వాళ్ళు ఉండే బిజినెసెస్ ఇండియాలోనే, వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడ ఇండియానే, కానీ వాళ్ళు వెళ్ళేది మాత్రం వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటున్నారు. సో దీన్ని మనం ఒక ఇన్వెస్టర్గా మనం ఆలోచన చేసి చూస్తే ఎందుకు వెళ్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. జస్ట్ అవేర్నెస్ పర్పస్గా మనం ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ వాళ్ళకి ట్యాక్సేషన్ అనేది చాలా ఈజీగా ఉందండి వేరే కంట్రీస్లో. ఇప్పుడు సపోజ్ మేజర్గా ఎక్కడికి వెళ్తున్నారు మనం చూసుకుంటే, ఫస్ట్ థింగ్ దుబాయ్కి వెళ్తున్నారు చాలామంది. ఇప్పుడు రెడీగా కూడా నెక్స్ట్ 2500 మిలియనియర్స్ రెడీగా ఉన్నారు మూవింగ్ టు దుబాయ్ అనమాట. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చేసి సింగపూర్. అది కూడా ట్యాక్సేషన్కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. దుబాయ్, సింగపూర్ ఆర్ ద టాప్ 2 డెస్టినేషన్స్ అనమాట. తర్వాత యూకే కూడా వెళ్తున్నారు. సో ట్యాక్సేషన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి అక్కడ లైఫ్ స్టైల్ అనమాట. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న లైఫ్ స్టైల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, అక్కడ ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అండ్ వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దుబాయ్లో ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు కంప్లీట్గా గ్లోబల్ ప్రజెన్స్లో వాళ్ళ బిజినెస్ ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలనేది దే హ్యావ్ క్లియర్ ఐడియా. కానీ ఇండియాలో కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడం కానీ, ఆపరేషన్స్ వైజ్లో కానీ కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది. కానీ సింగపూర్లో కానీ, దుబాయ్లో కానీ దే ఆర్ అట్రాక్టింగ్ మోర్ ఇన్వెస్టర్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, అక్రాస్ ద గ్లోబ్. ఇప్పుడు మీరు దుబాయ్లో చూసుకుంటే ఇండియన్స్ ఒక్కరే కాదండి, వేరే నుంచి యూఎస్ నుంచి కూడా చాలామంది మిలియనియర్స్ కానీ బిలియనర్స్ కానీ ఉన్నారు. అండ్ యూకే నుంచి ఉన్నారు, కొంతమంది ఆఫ్రికా నుంచి కూడా ఉన్నారు. ఇట్లా చాలా డిఫరెంట్ రీజన్స్ నుంచి అక్కడికి వస్తున్నారు అనమాట. సో అక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ అలా ఉంటుంది, నెట్వర్కింగ్ అలాగనే ఉంటుంది, క్వాలిటీ లైఫ్ అలాగనే ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ఆల్సో దే ఆర్ బిహైండ్ దెమ్. అంటే లైక్ వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా దే కంప్లీట్లీ రిజాల్వ్ చేస్తారు. కానీ మనకి ఇండియా యాజ్ ఏ వాస్ట్ కంట్రీ, చాలా పెద్ద కంట్రీ కదా, ఇక్కడ ట్రీట్మెంట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కరెన్సీ డిప్రిసియేషన్. రూపీ ఎంత డిప్రిషియేట్ అవుతుంది అనేది కూడా చూస్తారనమాట. ఇప్పుడు సపోజ్ వేరే కంట్రీస్లలో కంపేర్ చేసుకుంటే మన రూపీ కొంచెం తొందరగా డిప్రిషియేట్ అవుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్, రూపీ డిప్రిసియేషన్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చేసి చూసుకుంటే వేరే కంట్రీస్లలో ఇన్ఫ్లేషన్ కంటే మన దగ్గర కొంచెం ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందన్నమాట. సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బయట కంట్రీ అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రోవర్బ్ ఉందండి, ఎప్పుడైనా సరే మనం ఫారెన్ కరెన్సీలో ఎర్న్ చేసి ఇండియన్ కరెన్సీలో స్పెండ్ చేయాలి. సో అందుకే ఎంప్లాయీస్ ఇండియాలో పెరుగుతారు, డెఫినెట్గా పెరుగుతారు. ఇప్పుడు ఉన్న దానికంటే డౌన్ ద లైన్ 5 to 10 years తర్వాత ఎంప్లాయీస్ పెరుగుతారు, కానీ నెంబర్ ఆఫ్ వెల్త్ క్రియేటర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మనల్ని ఒక జాబర్స్గా, ఒక వర్క్ చేసే వాళ్ళలాగానే చూస్తారనమాట. కానీ డౌన్ ద లైన్ ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడి నుంచి ఆపరేషన్స్ చేయడం అనేది మనం చూసుకోవచ్చు. అండ్ బయటికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, వాళ్ళ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కానీ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో అంత తక్కువగా ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ అనమాట. సో అందుకే మనకి మిడిల్ క్లాస్లో ఎవరైతే చదువుకోవడానికి మాస్టర్స్కి వెళ్ళిపోయారనుకోండి, అక్కడే ఉంటారు, వాళ్ళు ఇక్కడ మళ్ళీ తిరిగి రారు. సో ఇది సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అండ్ డౌన్ ద లైన్ ఇక్కడ మిలియనియర్స్ పెరుగుతారు, అంటే కొత్తగా ఎమర్జ్ అవుతారు, ఎమర్జ్ అయ్యి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో గవర్నమెంట్ ఆల్సో లుకింగ్ ఇన్ టు ఇట్, వాళ్ళు కూడా దీనికి ప్రికాషన్స్ తీసుకుంటారు. కానీ దీని జాబ్ క్రియేషన్కి కానీ ఎకనామీకి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని మనము రిపోర్ట్స్ ప్రకారం చూడవచ్చండి. బట్ అట్ ది సేమ్ టైం ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ పరిస్థితి చూసుకున్నా, మన సాలరీడ్ పర్సన్స్ విషయాలు చూసుకున్నా, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇప్పుడు పెద్ద వాళ్ళు ఇన్ఫ్లేషన్ తట్టుకోలేక వేరే కంట్రీస్కి వెళ్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటారు? డెఫినెట్గా అండి. అంటే మనకున్న రిసోర్సెస్ ప్రకారం, మనకున్న అసెట్స్ ప్రకారం మనం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తీసుకోకపోయినా కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, డొమెస్టిక్ మార్కెట్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి ది బెస్ట్ అవుట్పుట్ తీసుకోవడం, ది బెస్ట్ అడ్వైస్ తీసుకొని దాని నుంచి అవుట్పుట్ తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. దాంట్లో ప్రాసెస్ కానీ మనం ఈ వీడియోస్ చేయడం కానీ, మనం కుదిరినంత వరకు ఇన్వెస్టర్స్ని వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం కానీ, ఇంతవరకు ఉన్న వాళ్ళ అప్రిషియేషన్ కానీ ఎలా ఉంది అంటే
దే హ్యావ్ లర్న్ సంథింగ్, దే ఆర్ గోయింగ్ టు ఇమ్మీడియట్గా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ. ఎవరైతే కొత్తగా జాబ్ తీసుకొని అప్కమింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మన స్టాక్ మార్కెట్లో కొత్త వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది ఎవ్రీ మంత్ కూడా. ఎస్ఐపీలు ఎంత ఎర్న్ చేస్తున్నాయి అనేది మీకు తెలిసిన విషయమే. అవునండి. హోప్ఫుల్లీ చెప్పాలంటే ఒక టైంలో ఎఫ్ఐ సెల్ చేస్తున్నప్పుడు ఎస్ఐపి నుంచి వచ్చిన ఇన్కమ్మే మన కంట్రీకి ఒక బ్యాకప్ అయింది అనేది కూడా నేను విన్నాను. కరెక్ట్ అండి. సో అలా ఎవరైతే కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్స్కి మీరు చెప్పే విషయాలు ఏంటి? వర్క్ షాప్ అనేది ఒకటి ప్లాన్ చేస్తారని తెలిసింది, ముఖ్యంగా ఇన్వెస్టర్స్ కోసం. ఎటువంటి ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ డౌన్ ది లైన్ ఒక మంచి లంసమ్, ఒక మంచి కార్పస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారని తెలిసింది. దాని గురించి ఇన్వెస్టర్స్ గురించి ఒక మాట చెప్తారు. డెఫినెట్గా అండి. అంటే మీరు చెప్పిన డేటా పాయింట్ని కూడా రికాల్ చేయాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ అక్టోబర్ 2024లో ఎస్ఐపి ఇన్ఫ్లోస్ హ్యాస్ టచ్డ్ న్యూ బెంచ్ మార్క్ అండి. 25,000 crores యాజ్ అన్ ఎస్ఐపి రూపంలో మన ఇండియన్ మార్కెట్స్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇంతకుముందు చాలా తక్కువ ఉండే, అంటే 2016లో జస్ట్ మన ఏయుఎం కంప్లీట్ ఇండస్ట్రీ ఏయుఎం వచ్చేసి 3,000 crores. ఇప్పుడు జస్ట్ ఎస్ఐపిస్ రూపంలోనే 25,000 crores ఎస్ఐపి రూపంలో వెళ్తుంది. అండ్ ఎస్ఐపి కాకుండా యాజ్ అ లంసమ్గా చూసుకుంటే 70 lakh crores ఏయుఎం టచ్ అయిందండి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ అనమాట. అంటే కంపారేటివ్గా చూసుకుంటే మన తెలంగాణ స్టేట్ క్యాపిటల్ బడ్జెట్ వచ్చేసి 3 lakh crores. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యాజ్ ఇండస్ట్రీ హోల్గా చూసుకుంటే 70 lakh crores. జస్ట్ కంపారిజన్ పర్పస్గా రెండు డేటా పెడుతున్నాను. డౌన్ ద లైన్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయంటే విత్ ఇన్ 2 to 3 years 70 lakh crores కాస్త 100 lakh crores వెళ్ళిపోతుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద పాపులేషన్ అనొచ్చు. న్యూ కమింగ్ ఇన్వెస్టర్స్, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు దాన్ని టాప్అప్ చేస్తుంటారు, లంసమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అండ్ ఇంకొక ట్రెండ్ ఏంటి అంటే మిలీనియల్స్, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న బేబీ బూమర్స్ అండ్ మనం ఏజ్ వైజ్గా చూసుకుంటే వాళ్ళందరూ రియల్ ఎస్టేట్లో గోల్డ్లలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది. డిపెండ్స్ ఆన్ దేర్ అవైలబిలిటీ కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువగా స్ప్రెడ్ కావడం, మన యూట్యూబ్ ఇట్లాంటి వీడియోస్తో ఎక్కువ అవేర్నెస్ పెరగడం వల్ల గోల్డ్ మీద కానీ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయి ఈ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. కరెంట్లీ దిస్ ఇస్ ద బెస్ట్ అసెట్ క్లాస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకు బెస్ట్ అసెట్ అనేది మనం ఇన్ని వీడియోస్లో మనం చెప్తున్నాం కదా, దీనిలో ఉండే ఫ్యూచర్స్ అలాంటివి అనమాట, దీనిలో ఉన్న ప్రొజెక్షన్స్ అలాంటివి. ఇంకొకటి మనం గ్రాడ్యువల్గా చూసుకుంటే ఇంతకుముందు మనది మిక్స్డ్ ఎకానమీ, బ్లాక్ మనీ ఉంటుంది, వైట్ మనీ ఉంటుంది, రెండు కలిపి ఉన్న ఎకానమీ మనది. కానీ గ్రాడ్యువల్గా చూసుకుంటే డౌన్ ద లైన్ ఒక 20-30 years తర్వాత కంప్లీట్ వైట్ ఎకానమీ అయిపోతుంది మనది. ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్లో మ్యూచువల్ ఫండ్స్కి రూట్ అవుతుంటాయంట ఇన్వెస్ట్మెంట్స్ అన్ని. ఎందుకు అంటే ఇప్పుడు అందరు సాలరీడ్ ఎంప్లాయీస్ దే ఆర్ గెటింగ్ ఇన్ వైట్ మనీ. వైట్ మనీ వచ్చింది తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ లాంటి అసెట్స్లో బ్లాక్ మనీ కన్వర్ట్ చేయడం టెక్నికలీ ఇట్స్ అ రాంగ్ థింగ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిస్లో చేసేసుకొని దాన్ని వైట్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వెన్ దే హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ అప్పుడు వాటిని లిక్విడేట్ చేసుకొని వాళ్ళు ఇల్లు కొనడం కానీ వేరే రిక్వైర్మెంట్స్ కానీ తీసుకుంటున్నారు. సో మనం ఈ ట్రాన్సాక్షన్ ఎలా చూడాలి అంటే కంప్లీట్ బ్లాక్ టు వైట్ అయిపోతుంది. ఈ ట్రాన్సాక్షన్ వల్ల మనం మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ చాలా పెద్దగా పెరిగిపోతుంది. పెరిగిపోయిన దాంట్లో మనం ఉంటున్నామో లేదా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోలేదు అంటే డౌన్ ద లైన్ ఒక 15 years తర్వాత ఆ రోజు తీసుకుంటే బాగుంటుండే అనేసి అనుకోవడం తప్పితే ఏం చేయలేము అనమాట. సో వండర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. అండ్ తప్పకుండా న్యూ కమింగ్ ఇన్వెస్టర్స్కి ఒక మంచి వర్క్షాప్ అనేది ప్లాన్ చేయడం జరిగింది విజయ్ కర్ణం గారు. వీటిలో మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, ఫండ్స్లో ఎటువంటి ఫండ్స్ మీకు సూట్ అవుతాయి, మీ గోల్ ఎంత, అందులో కూడా మంచి లంసమ్ అనేది మీరు పెట్టినట్లయితే అది ఎస్ఐపి ద్వారా కూడా పెట్టినట్లయితే ఈ రెండు రకాలుగా పెట్టినప్పుడు మీకు ఎలాంటి కాపస్ బిల్డ్ అవుతుంది, ఎంత టైం డ్యూరేషన్లో బిల్డ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఖర్చులు పెరగబోతున్నాయి, ధరలు పెరగబోతున్నాయి, దానికి మీరు సిద్ధంగా ఉండాలి అంటే మీ చేతిలో ఉన్న ఒకే ఒక వెపన్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ స్టాక్ మార్కెట్లో ఎలా చేయాలి, ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో చేయాలనేది ఈ వర్క్షాప్లో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ మీ పర్సనల్ ఫైనాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా ఈ వర్క్షాప్లో ప్లాన్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఇమీడియట్గా స్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి బుక్ చేసుకోండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.